నమస్తే అండి అందరికీ. ఈరోజు అయితే నేను మీషోలో తీసుకున్న కొన్ని మంచి శారీస్ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో, మంచి మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి. ఇవన్నీ కూడా మీకు బాగా నచ్చుతాయని అనుకుంటున్నా. అందులో పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ శారీ చూడండి. ఎంత బాగా వైరల్ అవుతుందో ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే ఫుల్ వైరల్ అవుతున్న కలెక్షన్ అండి. ఇది మీషోలో అయితే అవైలబుల్‌గా ఉంది. లిమిటెడ్ స్టాక్ ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే తీసేసుకోండి. మనకు డౌన్ వచ్చేసరికి ఇలా మంచి కుందన్ కట్ వర్క్ అయితే ఇచ్చారు. మనకు మోటీ వర్క్ అంటారు కదా! అలా వస్తుంది అండి. నెక్స్ట్ శారీకి పైన జస్ట్ పళ్ళు వరకే వచ్చి పైన బార్డర్ ఇంకేమీ ఉండదు. జస్ట్ ప్లెయిన్‌గా వస్తుంది. అండ్ మనకు శారీకి సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు అండి. కుందన్ వర్క్‌తోనే వస్తుంది. చాలా బావుంటుంది అండి. పేరప్ చేస్తే కూడా మనము దీన్ని కట్టుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది శారీ. శారీకి డౌన్ సైడ్ మాత్రం సేమ్ మనకు పళ్ళులో ఎలాంటి వర్క్ అయితే వస్తుందో అదే శారీకి డౌన్ పార్ట్‌లో వస్తుంది. పైన ప్లెయిన్‌గా వస్తుంది అండి. దీనికి చూడండి మంచి పెసర్ గ్రీన్ కలర్‌లో బ్లౌజ్ అయితే ఇచ్చారు. కాంట్రాస్ట్‌తో వస్తుంది అండి. సేమ్ మనకు పళ్ళు లుక్‌లో వస్తుంది. హ్యాండ్స్‌కొచ్చేసి మంచి కట్ వర్క్ అయితే ఇచ్చారు. మిగతాదంతా కూడా సీక్వెన్స్ టైప్‌లో చిన్న చిన్న బుటాస్ అయితే వచ్చాయండి. సారీ ఓవరాల్‌గా కూడా చాలా బాగుంది అండి క్వాలిటీ వైస్ మాత్రం. అండ్ దాన్ని ఎలానైనా వాష్ చేసుకోవచ్చు. డ్రై షేడ్‌లో మాత్రం చూసుకోండి. అండ్ ఇది ఒక సారీ అండి. ఇది అయితే నాకు బాగా నచ్చింది. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇది మీషోలో ఉంది అంటే ఎవరు కూడా అసలు నమ్మరు. అంత మంచి సారీ. పర్టిక్యులర్‌గా నాకు ఈ కలర్ ఒకటి బాగా నచ్చింది. కొంచెం ఆరెంజ్ విత్ పింక్ కలర్‌లో తీసుకున్నాను అండి సారీ వచ్చేసి. సారీ అంతా కూడా మనకు మంచి ప్యూర్ టిష్ క్రష్‌లో ఉంది అండి. ఇది ఇన్‌స్టాగ్రామ్‌లో అలా సెర్చ్ చేశాను. నియర్లీ 2, 3 ఉంది అనుకుంటా అండి. 2300 ప్లస్ షిప్పింగ్ చార్జెస్ అయితే ఉంది. సో, నాకు దానికన్నా ఇదే బెటర్ అనిపించి తీసుకున్నాను. ఇందులో అయితే క్యాష్ ఆన్ డెలివరీ కూడా అవైలబుల్‌గా ఉంటుంది కదా! వాళ్ళు సెండ్ చేస్తారో లేదో అని డౌట్ పడే కన్నా ఇందులో డైరెక్ట్‌గా ఆర్డర్ పెట్టేసుకోవచ్చు అని పెట్టేసుకున్నాను. కానీ చాలా బాగుంది అండి క్వాలిటీ. అండ్ ఆ వర్క్ చూడండి మొత్తము హ్యాండ్‌తోని చేసిన వర్క్ అయితే వచ్చింది. నాకైతే ఆ వర్క్ బాగా నచ్చింది అండి. ఈ వర్కే పడుతుంది. మనం బయట ఏమన్నా కావాలని మగ్గం వర్క్‌ని వేయించుకున్నా కూడా ఇంతకన్నా ఎక్కువే తీసుకుంటారు అండి. అంత బాగుంది. దీని బ్లౌజ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అండి. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఎక్కువ వర్క్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్‌కి వర్క్ వస్తుంది అండి. సారీకి పళ్ళులో అయితే చిన్న చిన్న వైట్ కలర్ ముత్యంతోని చిన్న చిన్న డ్రాప్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ సారీకి డౌన్ పార్ట్‌లో సేమ్ అదే వస్తుంది అండి. పైన ప్లెయిన్‌గా వస్తుంది. బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా స్టిచ్ చేశారో. నాకైతే కలర్ కాంబినేషన్ కానీ ఇవంతా కూడా బాగా నచ్చింది అండి. దీన్ని మనము లేదా రోలింగ్ లేదా డ్రై క్లీనింగ్ అలా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంట్లో వాష్ చేసుకోవాలనుకున్న వాళ్ళు షాంపూ వాష్ చేయండి. అండ్ మనకు కూల్ వాటర్‌లోనే చేయండి. జస్ట్ హాట్ వాటర్‌ని అయితే అస్సలు యూజ్ చేయకండి. ఓకేనా? అలా చేస్తే ఫ్యాబ్రిక్ అనేది దగ్గరకొచ్చేస్తుంది అండి. వన్ మోర్ ఈ సారీ కూడా సూపర్ ట్రెండింగ్ అవుతుంది అండి. ఈ కొత్త ప్యాటర్న్ నాకు చాలా బాగా నచ్చింది. ఈ సారీ ఇంత నచ్చడానికి రీజన్ దీని బ్లౌజ్ అండి. బ్లౌజ్ మనకు బయట నార్మల్‌గా వెళ్ళి ఈ బ్లౌజ్ వర్క్ వెయ్యండి అని అడగండి. డెఫినిట్‌గా 2000కి తక్కువ ఎవరు తీసుకోరు అండి. ఇప్పుడు అంత కాస్ట్‌లీ ఉంది. సో, నాకైతే ఈ బ్లౌజ్‌కే పడుతుంది అనిపించింది. సారీ ఫ్రీగా వస్తున్నట్లు అనిపించింది అండి. అంత నచ్చింది సారీ వచ్చేసి. మనకు కొంచెం జార్జెట్ టైప్‌లో వస్తుంది. మంచి కట్ వర్క్ వస్తుంది అండి. మనకు సిల్వర్ థ్రెడ్ ఉంటుంది కదా! దానితోని కట్ వర్క్ అయితే ఇచ్చారో చూడండి. చాలా బావుంది అండి క్వాలిటీ మాత్రం డౌన్ సైడ్ వచ్చేసరికి. చిన్న చిన్న బుటాస్ టైప్‌లో, సీక్వెన్స్ టైప్‌లో ఇచ్చారు. చిన్న మనకు చెమ్కీస్ ఉంటాయి కదండీ సిల్వర్ కలర్‌లో. వాటితోని చిన్న చిన్న బుటాస్ ఇచ్చారు. పళ్ళులో అయితే సీక్వెన్స్ టైప్ వస్తుంది. మిగతా సేమ్ మనకు పళ్ళు టైప్‌లోనే బార్డర్ వస్తుంది. ఎక్కడైతే పర్పుల్ కలర్ ఉందో అదంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది అండి. నెక్స్ట్ ఆరెంజ్ మాత్రం ప్లెయిన్‌గా వస్తుంది. పళ్ళులో మాత్రం ఆరెంజ్‌లో కూడా వర్క్ వస్తుంది అండి. పళ్ళుకి 3 సైడ్స్ కట్ వర్క్ ఇచ్చారు. నాకైతే చాలా బాగా నచ్చింది. దీని బ్లౌజ్ చూడండి. బ్లౌజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. మీటర్ ఉంది అండ్ ఫుల్ వర్క్ వస్తుంది. మనకు ఫ్రంట్ వర్క్ వస్తుంది. అలానే బ్యాక్ వర్క్ వస్తుంది అండి. 2 సైడ్‌లు కూడా సిల్వర్ థ్రెడ్‌తోనే వర్క్ అయితే ఇచ్చారు. హ్యాండ్స్ కూడా చాలా బావుంది అండి. వర్క్ మాత్రం మంచి హెవీ వర్క్ వచ్చింది. దీన్ని ఎలా వాష్ చేసుకోవాలి అంటే దీన్ని కోల్డ్ వాటర్‌లోనే వాష్ చేసుకోవాలి అండి. హాట్ వాటర్ అస్సలు యూజ్ చేయొద్దు. అండ్ మనకు మరీ ఎక్కువ సన్ కింద కాకుండా నార్మల్‌గా షేడ్స్ ఉంటాయి కదా! వాటి కింద వాష్ చేసిన తర్వాత ఆరేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే ఎక్కువ సన్‌లైట్ తగిలితే కలర్ షేడ్ అయితే కొంచెం షేడ్ అవుతుంది అండి. అలా కాకూడదు అనుకున్న వాళ్ళు జస్ట్ లైట్ షేడ్‌లో మాత్రమే ఆరేసుకోండి. ఎలా అంటే అలా వాష్ చేసుకోవచ్చండి. ప్రాబ్లమ్ ఏమీ లేదు. కలర్స్ కూడా పోదు అండి. జస్ట్ హాట్ వాటర్‌లో మాత్రం యూజ్ చేయకండి. మళ్ళీ చెప్తున్నాను హాట్ వాటర్‌లో యూజ్ చేస్తే కొంచెం కలరు పోతుంది. అలానే ఫ్యాబ్రిక్ అనేది దగ్గరికొస్తుంది అండి. నార్మల్ వాటర్ యూజ్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. శారీ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఎన్ని సార్లైనా ఎలానైనా వాష్ చేసుకోవచ్చు. ఎలానైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఐరన్ బాక్స్ కూడా మనకు లైట్‌గా ఉండేటట్లు చూసుకోండి. మరి ఓవర్ హీట్ అస్సలు ఉంచుకోకండి. ఓకే. ఈ శారీ ఇది కూడా నాకు బాగా నచ్చింది అండి. ఇది మంచి రెడ్ కలర్. ఇందులో ఇంకోటి పర్పుల్ కలర్‌లో ఉంది. సో, నేనైతే రెడ్ కలర్ చూజ్ చేసుకున్నాను. రెడ్ కలర్ శారీ నా దగ్గర పెద్దగా లేదు అనేసి తీసుకున్నాను అండి. చాలా బాగా నచ్చింది. మొత్తం జరీ వర్క్ వచ్చింది అండి. జరీతోని లైన్స్ అలానే మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ మొత్తం ఓవరాల్‌గా మనకు జరీతోనే వస్తుంది వర్క్. శారీ అంతా కూడా ప్రింట్ ఎక్కడా లేదు. పైన చిన్న కడి బార్డర్ టైప్‌లో వస్తుంది. కింద మీడియం సైజ్ బార్డర్ అయితే ఇచ్చారు అండి. శారీ అంతా కూడా ఒకే ప్యాటర్న్‌లో ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా ఒకే టైప్‌లో ఉంటుంది అండి. మొత్తం జస్ట్ జరీ లైన్స్ వచ్చేసి పెద్ద బార్డర్, చిన్న బార్డర్ వచ్చింది. అంతే అండి. చాలా బావుంది.
ఒకే కలర్ కదా! సో, సూపర్‌గా ఉంది. దానికి మనకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇచ్చారు. గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి. సూపర్ అంటే సూపర్‌గా ఉంది. మనకు 1 మీటర్ అలా ఉంది. లెంత్ వైస్ కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయండి. సో, నేనైతే ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక 1 మోర్ శారీ కూడా ఉంది. అది కూడా చూపిస్తాను అండి. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇందులో పర్టిక్యులర్‌గా కలర్ బాగా నచ్చింది అండి. సో, మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది. అందులో మనకు సాటిన్ ఫ్యాబ్రిక్‌లో వచ్చింది. ఫ్యాబ్రిక్ వచ్చేసి దానికి బ్లౌజ్ చూడండి మంచి కాంట్రాస్ట్‌లో వచ్చింది. కొంచెం పర్పుల్ కలర్‌లో వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి. శారీ అయితే నాకు చాలా బాగా అనిపించింది. సేమ్ దీన్ని మనకు లైట్ కొంచెం నార్మల్ వాటర్‌తోని వాష్ చేయండి. అండ్ వన్ థింగ్ ఏంటంటే బ్రష్‌తో మాత్రం రబ్ చేయకండి. అవి ఆ కుందన్ వర్క్ అనేది పోతుంది అండి. సో, నేను ఆల్రెడీ వాష్ చేసి చూసే చెప్తున్నాను. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు అండి. ప్రతి సారీని మనం వెళ్లి డ్రై క్లీనింగ్‌కి, రోలింగ్‌కి ఇవ్వలేం కదా! ఇలా కొన్ని కొన్ని ఇంట్లో కూడా వాష్ చేసుకోవచ్చు అండి. కాకపోతే కొంచెం కేర్ తీసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. శారీ అంతా కూడా మనకు మంచి మోటివ్ వర్క్ వస్తుంది అండి. చాలా బావుంటుంది కుందన్ వర్క్‌తోని. మనకు ముత్యాలు ఉంటాయి కదండీ! వాటిని సగం కట్ చేసి పెట్టుంటారు అంతే. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో ఇంకేమైనా కలర్స్ పాసిబుల్ ఉంటే కూడా నేనైతే లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అండి. ఒకవేళ మీకు అక్కడ చూడడం కష్టం అనిపించుకునే వాళ్ళు జస్ట్ మన కమ్యూనిటీ పోస్ట్‌లో కూడా ఉంటుంది. ఒకవేళ ఔట్ ఆఫ్ స్టాక్ అయినా కూడా అండి, నేను ఇన్ స్టాక్ కాగానే మళ్ళీ నేను కమ్యూనిటీ పోస్ట్‌లో అయితే అప్డేట్ చేస్తూనే ఉంటాను. సో, ఒకవేళ ఔట్ ఆఫ్ స్టాక్ ఉంటే అక్కడ కూడా చెక్ చేస్తూ ఉండండి. మీకు లింక్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయండి. అండ్ బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ పర్పుల్ కలర్ వచ్చేసింది. సేమ్ మనకు పళ్ళు ఎలా ఉందో అలానే వస్తుంది. కట్ వర్క్‌లో హ్యాండ్స్‌కైతే ఇచ్చారు అండి. ఓవరాల్‌గా శారీ మాత్రం గుడ్ అండి. చాలా బావుంటుంది. లెంత్ వైస్ కానీ, కలర్ కాంబినేషన్ కానీ, ఈవెన్ మనకు బ్లౌజ్ కూడా సాటిన్‌లో వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఓకే. అందరికి కూడా బాయ్.